హిస్టరీ క్లాస్. మనము లాస్ట్ క్లాస్లో హిస్టరీకి సంబంధించి ఫారిన్ రేసెస్ గురించి చూస్తున్నాం. అంటే భారతదేశానికి వచ్చిన విదేశీయులు, మౌర్యులు తదనంతరం భారతదేశానికి వచ్చిన విదేశీయుల గురించి చూసాం. అందులో భాగంగా మీకు నేను కోడ్ కూడా చెప్పాను, ఏమని, జిఎస్పికే అని. జిఎస్పికే ఫస్ట్ ఇండో గ్రీక్స్, తర్వాత సాకాస్, పార్థియన్స్, కుషాన్స్. పార్థియన్స్ ఉండేవారు, వాళ్ళ ప్లేస్లో కుషాన్స్ వచ్చారు అని చెప్పి కుషాన్స్ గురించి మనము చూసాం. కుషాన్స్లో నేను మీకు ఏమని చెప్పాను పాయింట్స్, రాజ్యస్థాపకుడు కుజలకాడ పైసేస్, అతను బౌద్ధ మతం స్వీకరించాడు. నెక్స్ట్ అతని కొడుకు వీమాకాడ పైసిస్, అతను శైవం స్వీకరించాడు. కుషాన్లలో గొప్ప రాజు ఎవరు అంటే కనిష్కుడు. కనిష్కుడు 78వ క్రీస్తు శకం 78లో శకుల్ని ఓడించి సాకా ఎరాని స్టార్ట్ చేస్తాడు. శకమాన సంవత్సరం అంటాం తెలుగులో. సో 78 AD సాకా ఎరా స్టార్టెడ్ బై కనిష్క. సో కనిష్కుడు గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను, అక్కడ మనకి క్లాస్ ఎండ్ అయింది లాస్ట్ క్లాస్. సో ఈరోజు మనము ప్రధానంగా కనిష్కుడు గురించి కొంచెం చూద్దాం. ఎందుకంటే కనిష్క వెరీ ఇంపార్టెంట్ కింగ్ యాజ్ ఫార్ యాజ్ ఇండియన్ హిస్టరీ ఈస్ కన్సర్న్డ్. సో కనిష్క గురించి ఈరోజు చూద్దాము. కనిష్క చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకొన్ని పోస్ట్ మౌర్యన్ టైంలో ఏమేమి డైనాసిటీస్ ఉండేవో ముఖ్యంగా కూడా ఫోకస్ చేద్దాం. లైక్ సుంగాస్, కన్వాస్, చేదీస్, అట్లా కొన్ని వంశాల వారు ఉండేవారు, వాళ్ళ గురించి కూడా మనము చూద్దాం. ప్రస్తుతం అయితే లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడైతే పాజ్ చేసామో కుషాన్కి సంబంధించి కనిష్క, అతని గురించి చూద్దాం కొంతసేపు. గుడ్ మార్నింగ్ అండి, లక్ష్మి, రాకేష్, ఉమా అందరూ వచ్చేసరి కండి. సాహిత్య గారు అంటున్నారు టెలిగ్రామ్లో లాస్ట్ వీక్ పీడిఎఫ్స్ పెట్టలేదు సార్ అంటున్నారు. ష్యూర్ అండి, ఒకసారి ఛానల్కి సంబంధించిన టీంతో నేను అడుగుతానండి వాటి గురించి. బిట్స్కి ప్లేలిస్ట్ చేయండి అంటున్నారు కిరణ్ వానా గారు. బిట్స్కి ప్లేలిస్ట్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉందనుకుంటున్నా, చూస్తామండి బిట్స్ ప్లేలిస్ట్. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ప్లేలిస్ట్ పెట్టేలా చూస్తాం. గుడ్ మార్నింగ్ అండి మధు గారు. హాయ్ పద్మిని గారు, సత్య. హాయ్ అండి నాయబ్ రసూల్ గారు. సో ఇంకా వచ్చేసారా అందరూ? మనకి క్లాస్ ఇట్లా ఉంది అనగానే మీకు అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్లో ఆల్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. ఏ క్లాసు మిస్ అవ్వరు మీరు. మనది ఏ క్లాసు మిస్ అవ్వద్దండి. లైవ్ క్లాస్లో మనం ఏదైతే చూస్తున్నామో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ ఎస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కన్సర్న్ అనమాట. కాబట్టి ఏది మిస్ అవ్వకుండా, అట్లా మిస్ అవ్వకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్డ్ టైం పెట్టుకున్నాం కాబట్టి ఆ టైంకి మీరు ఏమైనా వర్క్స్ ఉంటే ఆ టైం లోపల మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోండి, ఆ టైంకి అవైలబుల్ ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ మీరు మర్చిపోయినా నోటిఫికేషన్ వస్తుంది, మీరు అందుకనే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో ఒకవేళ ఇన్ కేస్ ఆ టైంకి నోటిఫికేషన్ వస్తే మీరు అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనం వీటిపైన క్విజ్ అనేది కూడా చూస్తాం, వీకెండ్స్ ప్లస్ బిట్స్ అనేది కూడా మనం జీజేపీ బిట్ బ్యాంక్లో చూస్తున్నాం. అది చూడండి, ఎవ్రీడే జీజేపీ బిట్ బ్యాంక్లో కూడా ఏదైతే బిట్స్ పెడుతున్నామో అది కూడా డెఫినెట్గా మీరు కవర్ చేయండి. నా పర్సనల్ గ్యారంటీ అది, ఎందుకంటే ఆ బిట్స్ నుంచి ఎగ్జామినేషన్ అడుగుతుంటుంది. ఎందుకంటే ఎవ్రీడే బిట్స్ పెట్టడం జరుగుతుందండి, లైక్ సిన్స్ పాస్ట్ చాలా రోజుల నుంచి ఎవ్రీడే పెడుతున్నాం బిట్స్. సో అది కూడా యూటిలైజ్ చేయండి. అంటే జర్నీ అనేది ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలండి, గ్రాడ్యువల్గా కంటిన్యూస్గా ఉండాలి. అందరూ వచ్చేసారని నేను అనుకుంటున్నా. స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. సో హిస్టరీకి సంబంధించి నేను చెప్తున్నాను ఏమని, లాస్ట్ క్లాస్లో మనము కుషాన్కి సంబంధించి చదివాము. అందులో గొప్ప రాజు అయిన కనిష్కుడు గురించి కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్పాలి. కనిష్క గురించి కొన్ని పాయింట్స్ చెప్పాలి. సో కనిష్కతో స్టార్ట్ చేద్దామండి. సో కనిష్కుడు వచ్చేసరికి ఆల్రెడీ ఒక పాయింట్ ఏమని చెప్పాను, 78 ADలో సాకా ఎరా శకమాన సంవత్సరంలో ప్రారంభించాడు. ఎవరు అంటే కనిష్క. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి కనిష్కుడు గురించి ఏం చెప్పచ్చు అంటే, ఇతను మొదటిలో రాజధాని, ఇతను 2 రాజధానులు చేసి పరిపాలించాడండి. 2 రాజధానులు చేసి పరిపాలించాడు ఎవరు? కనిష్కుడు. మొదటి రాజధాని ఏది అంటే పెషావర్, పాకిస్తాన్లో ఉంది ఇది. సో మొదటి రాజధాని కనిష్కుడిది ఏది అంటే పెషావర్. మొదటి రాజధాని కనిష్కుడిది ఏంటి అంటే పెషావర్. రెండవ రాజధాని ఏది అంటే మధుర. రెండవ రాజధాని వచ్చేసరికి మధుర అండి, మధుర. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనిష్కుడు కనిష్కపురం, కనిష్కపురం
పురం, దీన్నే మనము కాశ్మీర్ అంటున్నాము. సో కాశ్మీర్కి ముందు కనిష్కపురం అనే పేరు ఉంది. సో కనిష్కపురం, దాన్నే కాశ్మీర్ అంటాం ప్రస్తుతం. ఈ నగరం యొక్క నిర్మాత ఎవరు అంటే, ఎస్, ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ కనిష్క. ఇది ఎట్లా మనకు తెలుస్తుంది కనిష్కపురం నగరాన్ని కనిష్కుడు నిర్మించాడని అంటే, కల్హానా అనే కవి రచించిన రాజతరంగని అనే గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఈ పాయింట్ ఓకే అండి. అపర్ణ గారు చెప్పే క్లాస్ గ్రూప్ 2 సిలబస్లో ఉందా సార్ అంటే అబ్సల్యూట్లీ ఉన్నాయండి. ఇవన్నీ గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, ఇవంతా పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సో మీరు అందుకనే ఎప్పుడు మన క్లాసెస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడతాయండి. ఒక పర్టికులర్ అని కాకుండా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, బీఈట్ బ్యాంక్స్, బీఈట్ ఎస్ఎస్సి, ఏదన్నా తీసుకోండి ఉపయోగపడతాయి. సో మీరు గ్రూప్ 2కి యూజ్ అవుతాయి అంటున్నారు, డెఫినెట్లీ యూజ్ అవుతాయండి. సో ఇప్పుడు కనిష్క గురించి ఈ పాయింట్ అనుకున్నాం కదా. నెక్స్ట్ కనిష్కపురంకి, ఈ కనిష్కపురం అంటే కాశ్మీర్ అనమాట. ఇతను బిరుదు ఒకటి ఉండేది కనిష్కుడు, అది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. కనిష్కుడు యొక్క బిరుదు ఒకటి ఉండేది, ఏంటి అంటే దేవపుత్ర. సో దేవపుత్ర అనే బిరుదు కనిష్కుడికి ఉండేది, దేవపుత్ర. సో దేవపుత్ర అనే బిరుదు కనిష్కుడికి ఉండేది. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ ఈ కనిష్కుడు ఏం చేస్తాడంటే మగధ పైన దండయాత్ర చేస్తాడండి. కుషానితను మగధ రాజ్యం ఉండేది కదా, మగధ రాజ్యం పైన దండయాత్ర చేస్తాడు, మగధని జయిస్తాడు. మగధని జయించి మగధలో ఒక కవి ఉంటాడు, ఆ కవి పేరు అశ్వఘోష అన్నమాట. సో అశ్వఘోష అనే ఒక కవి ఉంటాడు. ఆ అశ్వఘోషను తన ఆస్థానంకి తెచ్చుకుంటాడు కనిష్కుడు. సో కనిష్కుడు మగధను జయించి మగధలో ఉన్న అశ్వఘోషుణ్ణి తన ఆస్థానంలోకి తెచ్చుకుంటాడు. ఈ అశ్వఘోషుని రచనలు ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అశ్వఘోషుని యొక్క రచనలు ఏవి అంటే వెరీ ఇంపార్టెంట్, బుద్ధ చరిత. సో బుద్ధ చరిత. నెక్స్ట్ సౌందర్య నంద, ఇవన్నీ రచనలు అండి అశ్వఘోషునివి. నెక్స్ట్ సారిపుత్ర ప్రకరణ, నెక్స్ట్ సూత్రాలంకార, ఇవన్నీ అశ్వఘోషుని యొక్క రచనలు. ఈ అశ్వఘోషుని తన ఆస్థానం తెచ్చుకుంటాడు కనిష్కుడు. సో కనిష్కుడి యొక్క ఆస్థాన కవులు ఎవరు అంటే వసుమిత్ర అనే ఒక అతను ఉండేవాడు ముందే, అశ్వఘోషుని తెచ్చుకున్నాడు. ఆచార్య నాగార్జున కూడా ఇతని ఆస్థానంలో ఉండేవాడు. చెరక అనే అతను ఉండేవాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది కనిష్కులు పరిపాలించిన ఏరియా ఇది. సో కనిష్కుడి యొక్క ఆస్థాన కవులు ఎవరు అంటే వసుమిత్ర, నెక్స్ట్ అశ్వఘోష, నెక్స్ట్ ఆచార్య నాగార్జున, ఆ తర్వాత చెరక. వీళ్ళు నలుగురు కనిష్కుడి యొక్క ఆస్థాన కవులు. ఈ చెరక ఒక గ్రంథాన్ని రాస్తాడు, ఆ గ్రంథం చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ గ్రంథం అంటే చరక సంహిత. చరక రచించిన గ్రంథం ఏమిటి అంటే చరక సంహిత అనే గ్రంథము చరకుడు రచిస్తాడు. ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ ఇది కనిష్కుడు గురించి మీరు అంతా తెలుసుకోవాల్సిన పాయింట్స్. అయితే ఈ కుషానికి చెందిన ఆఖరి రాజు ఎవరు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వాసుదేవ 2 అండి. లాస్ట్ కింగ్ ఆఫ్ కుషాన్స్ ఎవరు అంటే వాసుదేవ 2. గుడ్ మార్నింగ్ అండి నవీన్ గారు. సో వాసుదేవ హర్షవర్ధన్, గుడ్ మార్నింగ్. వాసుదేవ 2 వాస్ ది లాస్ట్ కింగ్ ఆఫ్ ది కుషాన్ ఎంపైర్. సో దీంతో మనకి కుషాన్లు చదివాము. సో మనం ఏం చదివాము ఇప్పటి వరకు?
మౌర్యులు తదితానంతరం పోస్ట్ మౌర్యాస్లో మనం చూసుకున్నట్లయితే ఈ నార్త్ వెస్ట్ ఏరియా, ఇదిగోండి ఏరియా అంతా నార్త్ వెస్ట్ వాయువ్య భారతదేశం అంటాం. ఈ నార్త్ వెస్ట్ ఏరియాలో 4 వంశాల వారు పరిపాలించారు. ఇండో గ్రీక్స్, సాకాస్, పార్థియన్స్, కుషన్స్, ఒక్కొక్కరి గురించి మనం చూడడం జరిగింది. అయితే ఈ సెంట్రల్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే మనం ఈ సెంట్రల్ ఇండియా కనుక చూసుకున్నట్లయితే ఈ కాలంలో అంటే మౌర్యులు తదితానంతరం చూసుకుంటే మధ్య భారతదేశంలో ప్రథమంగా 2 వంశాల వారు పరిపాలించేవారు. ఎవరు వాళ్ళు? సుంగాస్ తర్వాత కన్వాస్. తర్వాత ఈస్టర్న్ ఇండియా, తూర్పు భారతదేశం అంటే బెంగాల్, ఒడిషా ఆ ప్రాంతం చూసారా ఉంది కదా, కళింగ ప్రాంతం మోస్ట్లీ ఆ ప్రాంతం ఈస్టర్న్ ఇండియాలో తూర్పు భారతదేశంలో ప్రథమంగా పరిపాలించిన వంశం వారు ఎవరు అంటే చేది వంశం వాళ్ళు. మనము ఇవి కంప్లీట్ చేసేసామండి. లాస్ట్ క్లాస్లో జిఎస్పి చూసాము, ఈ కుషాన్లు ఈరోజు కొంచెం వరకు చూసి కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనము ఈరోజు క్లాస్లో సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశానికి సంబంధించి 2 వంశాలైన శుంగ వంశము, కన్వ వంశము గురించి చూద్దాము. తర్వాత మౌర్యుల తదితానంతరం ఈశాన్య భారతదేశంలో చేది వంశం వారు పరిపాలించారు, వాళ్ళ గురించి చూద్దాం. ఇట్లా మనము కాన్సెప్చువల్గా వెళ్ళాలండి. వరుసగా సుంగాసు, కన్వాస్ అట్లా చదువుకొని వెళ్ళిపోయామనుకోండి ఆ లింక్ మిస్ అవుతుంది అనమాట. అందుకని ఇట్లా కాన్సెప్ట్ ఇది పడితే మనము ఈజీగా ఒక్కొక్క వంశం అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడ ఉండేవారు, ఏంటి వీళ్ళు కదా అనేది మనకి లింక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. క్లాస్ స్టార్ట్ చేసి ఎంతసేపు అవుతుంది సార్ నవీన్ గారు అంటున్నారండి. అరౌండ్ మనం 11కి స్టార్ట్ చేసాము, సో 10 minutes అవుతుంది అనుకోండి. మీరు ఫిక్స్ చేసేసుకోండి ఆ టైమింగ్స్కి. మార్నింగ్ 10 AM-కి 11 AM-కి ఖచ్చితంగా మీరు మన ఛానల్కి వచ్చి చూడండి, అక్కడ లైవ్ ఆల్రెడీ ప్లే అయిపోతుంటుంది మండే టు ఫ్రైడే. సో ఈ టైం మెయింటైన్ చేసుకోండి. ప్లస్ ఒక నోటిఫికేషన్ కూడా వచ్చేయడానికి బెల్ చేయండి, ఎందుకంటే మిస్ అవ్వకుండా ఉంటారు అప్పుడు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళిపోదామండి. ఎక్కడికి అంటే ఇది మనం చూసాం కుషాన్స్కి సంబంధించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కవర్ చేసామంతా. కుషాన్స్కి సంబంధించి మనము కనిష్క గురించి కూడా చదివాము. ఈరోజు మనము శుంగ వంశము పోస్ట్ మౌర్యాస్లో శుంగ వంశం గురించి మాట్లాడదామండి. పోస్ట్ మౌర్యాస్కి సంబంధించి శుంగుల గురించి మాట్లాడదాం. పోస్ట్ మౌర్యాస్లో శుంగాస్ గురించి మాట్లాడదాం. ఈరోజు మనం శుంగాస్ గురించి చూస్తాం. శుంగాస్ అంటే ఎట్లా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని చెప్పాను అంటే మనకి మౌర్యులు పరిపాలించేవారు కదండి మగధ. ఈ మౌర్యాస్లో గొప్ప రాజు అయినటువంటి అశోక ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేది మౌర్య సామ్రాజ్యం. అశోకుడు తర్వాత వచ్చిన రాజులు అంత పవర్ఫుల్ కాదు. దాంతో ఈ మౌర్య సామ్రాజ్యం పతనం అనేది అవుతూ వస్తుండేది. అశోక్ మరణించిన తర్వాత అతని మనవడు బృహద్రథ అనే అతను పరిపాలించేవాడు. బృహద్రథ ఇతను పాటలీపుత్ర రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. పాటలీపుత్ర. కానీ ఇతని పరిపాలన సరిగ్గా లేదన్నమాట. ఇతను పరిపాలన పరంగా అసమర్థుడు. అందుకారణం చేత ఇతన్ని ప్రధానమంత్రి లేకపోతే సేనాధిపతి అయినటువంటి పుష్యమిత్ర శుంగ అనునతను ఈ బృహద్రథుని సంహరించి ఈ శుంగ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. పాయింట్ క్లియర్ కదండి. మగధని మౌర్యులు పరిపాలించేవారు. మౌర్యుల్లో గొప్పరాజు అశోక ఉన్నప్పుడు మౌర్య సామ్రాజ్యం అనేది చాలా బలంగా ఉండేది. అశోకుడి తర్వాత వచ్చిన రాజులు అంత పవర్ఫుల్గా ఉండేవారు కాదు. అయితే బృహద్రథ అనే అతను చివరి రాజు, మౌర్యాస్ పరిపాలించిన రాజుల్లో చివరి రాజు. ఇతను పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. ఇతను పరిపాలన బాగా లేకపోవడం వల్ల అతని సేనాధిపతి లేకపోతే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పుష్యమిత్ర శుంగుడు బృహద్రథుని సంహరించి శుంగ వంశానికి నాంది పలుకుతాడు. దీంతో మనకి శుంగ వంశం అనేది మొదలవుతుంది. ఈ శుంగ వంశం స్థాపకుడు ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ గురించి ఇప్పుడు మనము చూద్దాం. పుష్యమిత్ర శుంగ ఏం చేస్తాడు? రాజధాని అప్పటి వరకు ఉన్న పాటలీపుత్రను మారుస్తాడు. ఎక్కడికి మారుస్తాడు అంటే విదిశాకి మారుస్తాడు. విదిశ. సో పుష్యమిత్ర శుంగ రాజధానిని విదిశాకు మారుస్తాడు. మౌర్యు చివరి రాజైన బృహద్రథుని సంహరించి మౌర్యుల స్థానంలో శుంగ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు పుష్యమిత్ర శుంగ. ఏర్పాటు చేసిన తర్వాత పాటలీపుత్రం నుంచి విదిశాకి రాజధాని మారుస్తాడు. విదిశ అంటే మనకి ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి.
అందుకనే వీళ్ళని మనం ఏమన్నాము, మధ్య భారతదేశంలో పరిపాలించిన రాజవంశాలు శుంగ, కన్వ అన్నాం కదా. వీళ్ళ గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. నోటిఫికేషన్ రావడం లేదు అంటున్నారు నవీన్ గారు. ఓకేనండి, చూస్తాం. అది యాక్చువల్ నోటిఫికేషన్ అయితే రావాలండి టైంకి. అందుకని మీకు నేను ఏం చెప్తానంటే 10 o'clockకి 11 o'clockకి షార్ప్గా మీరు మన ఛానల్కి వచ్చేసేయండి. అక్కడ లైవ్ అని వీడియో ఉంటుంది రెడీగా. లైక్ 5 minutes ముందే ఇది పెట్టడం జరుగుతుంది, క్లాస్ స్టార్ట్ అవబోతుంది అని లైవ్ ఆల్రెడీ వీడియో. ఇది మీరు రెడీగా ఈ టైం మెయింటైన్ చేసేయండి. మేము మోస్ట్లీ టైం లేట్ అవ్వకుండా చూస్తున్నాం. వెంకట్ సాయి కుమార్ గారు ఏమడుతున్నారు, మౌర్యుల తర్వాత శకులు, పార్థియన్స్ కదా వచ్చారు, మరి పుష్యమిత్ర ఎలా? చూడండి, ఇక్కడ మీరు పాయింట్ మిస్ అయ్యింది ఏంటి అంటే, మనకి భారతదేశం ఉన్నప్పుడు, భారతదేశం ఇట్లా ఉంటే మనకి మౌర్యుల తర్వాత వాయువ్య భారతదేశంలో అంటే ఈ ప్రాంతంలో వచ్చిన వారు జిఎస్పీకే, గ్రీక్స్, శాకాసు, పార్థియన్స్, కుషన్స్. ఈ ప్రాంతంలో వచ్చిన వారు శుంగాసు, కన్వాస్. ఈ ప్రాంతం అంటే ఒరిస్సా, బెంగాల్లో పరిపాలించేవారు చేడి వంశం. ఇదండి ఇప్పుడు మనం చూడబోతుంది. ఇదంతా మౌర్యుల తర్వాతే, కాకపోతే ప్రాంతం వేరనమాట. సో మనం ఇది చూసాం. ఇదే వాయువ్య భారతదేశం, నార్త్ వెస్ట్ ఇండియా. ఇది సెంట్రల్ ఇండియా, మధ్య భారతం. ఇది ఈస్టర్న్ ఇండియా. సో మనం ఒక్కొక్కటి చదువుతున్నాం. అందుకని మీరు ఏమడుగుతున్నారు అంటే, పుష్యమిత్ర ఎలా వచ్చాడంటే పోస్ట్ మౌర్యస్ తర్వాత వీళ్ళు కదా పరిపాలించింది అంటే, మౌర్యుల తదనంతరం వాయువ్య భారతదేశంలో వీరు పరిపాలించింది, సెంట్రల్ ఇండియాలో వీరు, ఈస్టర్న్ ఇండియాలో వీరు. మీకు పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నా వెంకట్ సాయి కుమార్ గారు. సో మనం చూద్దాం ఇప్పుడు. విదిశాకు రాజధాని మార్చడం జరుగుతుంది. అయితే ఈ పుష్యమిత్ర శుంగ యొక్క విజయాల గురించి తెలిపే గ్రంథం ఏది అని ఎగ్జామ్స్లో చాలాసార్లు ప్రశ్న అడుగుతాడు. అంటే ఇతను పుష్యమిత్ర శుంగ కొన్ని యుద్ధాలు చేసి విజయం సాధిస్తాడు. అతను విజయాల గురించి తెలిపే గ్రంథం ఏది? సో ఇతని యొక్క విజయాలు గురించి తెలిపేది ఏది అంటే గర్గ ఆర్ గర్గి, ఏదన్నా ఇవ్వచ్చు, రైట్. గర్గ ఆర్ గర్గి సంహిత, లేకపోతే గర్గ సంహిత, ఏదన్నా కరెక్టేనండి. సో గర్గ ఆర్ గర్గి సంహిత, గర్గముని లేకపోతే గర్గి ముని రచించాడు ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథము పుష్యమిత్ర శుంగ యొక్క విజయాల గురించి తెలుపుతుంది. ఇతను బ్రాహ్మణ వర్ణానికి చెందిన రాజు అండి. ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఎందుకంటే జనరల్గా రాజులు క్షత్రియ వర్ణానికి చెందిన వారై ఉండాలి. కానీ శుంగులు కనుక మనం చూసుకున్నట్లయితే బ్రాహ్మణ వర్ణానికి చెందిన రాజులు. ఈ పాయింట్ కూడా ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటాడు అనమాట. కాబట్టి ఇతని విజయాల గురించి తెలిపేది ఏంటి అంటే గర్గ సంహిత ఆర్ గర్గి సంహిత, విచ్ ఎవర్ ఇస్ ఎగ్జామినేషన్ పాయింట్ అంటే ఏది ఇస్తే అది రైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది విదిశా ప్రాంతం అండి. వీళ్ళ రాజధాని వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మగధ యొక్క రాజధాని పాట్లిపుత్ర నుంచి విదిశాకి మార్చింది ఎవరు అన్నట్టు అడుగుతాడు ఎగ్జామినేషన్లో. పుష్యమిత్ర శుంగ అని చెప్పి మీరు ఆన్సర్ చేయాలి. విదిశ అంటే ఇక్కడ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాంతము. అయితే ఇదిగోండి, గర్గ సంహిత బై శ్రీ గర్గముని అని ఉంది కదా. ఈ గ్రంథము పుష్యమిత్ర శుంగుడి యొక్క విజయాల గురించి తెలుపుతుంది. ఈ 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇతని యొక్క ఆస్థాన కవుల గురించి చూద్దాం. ఇప్పుడు ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము? ఎస్, పుష్యమిత్ర శుంగ గురించి మాట్లాడుతున్నాం. అతని యొక్క ఆస్థాన కవుల గురించి మాట్లాడదాం. మనము ఇందాకే ఏమని చదివాం, పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణ వర్ణానికి చెందిన రాజు. అందుకనే కవులకు కూడా ఇతను చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఇతని ఆస్థానంలో చాలా 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 ప్రముఖమైన కవులు 2 ఉండేవారు, చాలా ప్రముఖులు. ఎవరు అంటే ఒక అతను పాణిని, ఇంకొక అతను పతాంజలి. చాలా ప్రముఖమైన కవులు వీళ్ళు. ఇట్లా మనం కాన్సెప్ట్గా చదవాలండి. హిస్టరీ కూడా ఏదో చదువుతున్నామంటే పాణిని ఇది రాశాడు, పాణిని అది రాశాడు, పాణిని అది రాశాడు అంటే అది టెంపరీ అనమాట. అసలు ఈ పాణిని ఎట్లా వచ్చిందంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, శుంగ వంశానికి చెందిన స్థాపకుడైన పుష్యమిత్ర శుంగ యొక్క ఆస్థానంలో కవి ఉండేవాడు, అతను పాణిని, అతను ఇది రచించాడు. అట్లాగా మనం కనుక చరిత్ర చదువుకున్నట్లయితే మనకి చరిత్రకి మనం బాగా కనెక్ట్ అవుతాము. ఎగ్జామినేషన్స్లో కూడా మనకి ఈజీగా స్ట్రైక్ అవుతుంది. సో పాణిని అనే కవి, పతాంజలి అనే కవి ఇతని ఆస్థానంలో ఉన్న ప్రముఖ కవులు. పాణిని రచించిన గ్రంథం అష్టాధ్యాయి. ఈ అష్టాధ్యాయి ఏంటి అంటే మొట్టమొదటి సంస్కృతంలో ఉన్న వ్యాకరణ గ్రంథం, ఫస్ట్ గ్రామర్ టెక్స్ట్
ఇన్ సాంస్క్రిట్. సంస్కృత భాషకు సంబంధించి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఏది అంటే పాణిని రచించిన అష్టాధ్యాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఫస్ట్ గ్రామర్ టెక్స్ట్ ఇన్ సాంస్క్రిట్ ఏంటి అంటే అష్టాధ్యాయి. ఎవరు రచించారు అంటే పాణిని. పతాంజలి అనే కవి రచించిన గ్రంథం ఏంటి అంటే మహాభాష్యం. మహాభాష్యం. పతాంజలి రచించింది ఏంటి అంటే మహాభాష్యం. ఈ 2 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పుష్యమిత్ర శుంగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇతను 2 అశ్వమేధ యాగాలు చేశాడు అని కూడా మనకి చరిత్ర చెబుతుంది. అశ్వమేధ యాగాలు కూడా చేశాడు ఇతను. ఎవరు? పుష్యమిత్ర శుంగ. సో ఈ పాయింట్ ఓకే కదండి. ఇదంతా మనకి పుష్యమిత్ర శుంగాకి సంబంధించింది. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లు ఇక్కడ చూడండి, పాణిని రచించిన అష్టాధ్యాయి గ్రంథం. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, అష్టాధ్యాయి ఆఫ్ పాణిని, మహాభాష్య ఆఫ్ పతాంజలి, పతాంజలి రచించిన మహాభాష్య. ఈ 2 గ్రంథాలు వీళ్ళిద్దరూ పుష్యమిత్ర శుంగ ఆస్థానంలోని కవులు. ఆ కవులు రచించిన గ్రంథాలు ఇవి. ఇది ఏదైతే ఉందో ఫస్ట్ గ్రామర్ టెక్స్ట్ ఇన్ సాంస్క్రిట్, సంస్కృత భాషలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పుష్యమిత్ర శుంగ తర్వాత వచ్చిన రాజు అంటే శుంగవంశంలో స్థాపకుడైన పుష్యమిత్ర తర్వాత వచ్చిన రాజు ఎవరు అంటే అతని కొడుకు, పుష్యమిత్రుని కొడుకు. అతని ఎవరు? అగ్నిమిత్రుడు. అగ్నిమిత్ర. ఈ వాస్ ది సన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. ఈ అగ్నిమిత్రకు సంబంధించి మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కాళిదాస్ అనే కవి ఉంటాడండి. ఇతను యాక్చువల్గా తర్వాత కాలంలో గుప్తులకు చెందిన కవి. అంటే గుప్తాస్ వస్తారు తర్వాత, వాళ్ళ ఆస్థానంలో ఉండేవాడు ఈ కవి. ఈ కవి ఒక గ్రంథం రాస్తాడు, చాలా ప్రముఖమైన గ్రంథం. ఆ గ్రంథం పేరు మాళవికాగ్నిమిత్రం. 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 సో ఇది కూడా డైరెక్ట్గా ఎగ్జామినేషన్స్ అడుగుతాడు. మాళవికాగ్నిమిత్రం రచించింది ఎవరు అంటే కాళిదాసుడు. ఈ గ్రంథం ఏదైతే ఉందో మాళవికాగ్నిమిత్రం, ఇది మాళవిక మరియు అగ్నిమిత్ర యొక్క లవ్ స్టోరీ, ప్రేమ కథను గురించి తెలుపుతుంది. వీళ్ళిద్దరి యొక్క ప్రేమ కథను గురించి తెలుపుతుంది. ఎవరిద్దరిది? మాళవిక మరియు అగ్నిమిత్ర యొక్క ప్రేమ గురించి తెలిపే గ్రంథం మాళవికాగ్నిమిత్రము. ఇది ఒక నాటకం అన్నమాట, డ్రామా రచించాడు కాళిదాసుడు బేస్డ్ ఆన్ ద ట్రూ స్టోరీ ఆఫ్ అగ్నిమిత్ర. ఇక్కడ ఈ అగ్నిమిత్ర అంటే ఎవరు? ఈ పుష్యమిత్ర శుంగ కొడుకు అయినటువంటి అగ్నిమిత్రుడు అనమాట. సో అగ్నిమిత్రుడికి మాళవికకి యొక్క ప్రేమ గురించి తెలిపేదే ఈ మాళవికాగ్నిమిత్రం అనే నాటకం. అయితే ఈ గ్రంథంలో, ఈ నాటకంలో కథానాయకుడు మన అగ్నిమిత్రుడు. ఈ స్టోరీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదండి, కానీ మీకు ఈజీగా గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటారని బ్రీఫ్గా ఒక 1/2 minute చెప్తాను. మనకు యాక్చువల్గా అగ్నిమిత్ర ఉంటాడండి. అగ్నిమిత్రకు ఒక రాణి కూడా ఉంటారు, పెళ్లి కూడా అవుతుంది, వివాహం, ఒక రాణి ఉంటారు. సో ఈయనొక్క ప్యాలెస్లో, ఆస్థానంలో ఒక పనిచేసే ఆవిడ ఉంటుంది. ఆవిడ పేరే మాళవిక అన్నమాట. అయితే ఈ అగ్నిమిత్రుడు ఈవిడ పైన ప్రేమ అనేది ఇతనికి వస్తుంది. దానితో ఎట్లాగన్నా ఈమెని ప్రేమిస్తాడు, ఈమెను వివాహం చేసుకోవాలని భావిస్తాడు. కాకపోతే ఇక్కడ ఈయన రాజు, ఈవిడేమో పనిచేసే ఆవిడ. ఇది విషయం రాణికి తెలుస్తుంది. అంటే తన రాజైన, తన భర్త అయిన అగ్నిమిత్రుడు ఒక పనిచేసే ఆవిడ అయిన మాళవికకు వెంటబడుతున్నాడు అని. ఇది తెలిసి దీనికి చాలా కోపం వచ్చి ఆ రాజ్యంలో ఉన్న సైన్యానికి ఆదేశిస్తుంది అనమాట. ఈమె ఈ మాళవిక అన్న ఆమెని ఊరు బయటని పంపించేయండి అని. దాంతో ఈ మాళవిక అని ఊరికి బయటకు పంపించేస్తారు, వెళ్ళేస్తారు. తర్వాత అగ్నిమిత్రుడు చాలా బాధపడతాడు. ఈ అగ్నిమిత్రుడు ఈమె గురించి బాగా తెలుసుకోవాలి అని చెప్పి ఈమె గురించి తెలుసుకోగా ఆఖరికి మనకి ఏమన్నా తెలుస్తుంది అంటే ఈ మాళవిక ట్విస్ట్ ఏంటంటే స్టోరీలో ఈ మాళవిక యొక్క పూర్వీకులు కనుక చూసుకున్నట్లయితే, అంటే ఈమె యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే ఈమె
రాజ కుటుంబానికి చెందిన ఆవిడే, రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆవిడే, రాజ కుటుంబానికి చెందిన ఆవిడే. కాబట్టి ఈవిడ పనావిడ కాదు. ఈమె వంశం కనుక చూసుకున్నట్లయితే దే బిలాంగ్ టు రాయల్ ఫ్యామిలీ ఓన్లీ, రాజవంశానికి చెందిన ఆవిడే. దానితో ఇతనికి ఏం ప్రాబ్లం ఉండదు. ఆవిడని మళ్ళీ తిరిగి తీసుకొని రప్పిస్తాడు. అగ్నిమిత్ర ప్లస్ మాలవివాకి వివాహం జరుగుతుంది. తర్వాత క్వీన్ కూడా ఒప్పుకుంటుంది, మరి రాజవంశానికి చెందిన ఆవిడే కాబట్టి ఈమె కూడా ఒక క్వీన్గా అవ్వడం జరుగుతుంటుంది. ఈ స్టోరీ తెలిపే నాటకమే మాల్వికాగ్నిమిత్రం, రిటర్న్ బై ఎవరు అంటే కాళిదాసుడు. ఎస్, యజ్ఞసేన డాటర్ మాల్విక అంటున్నారు. అవునండి, అంటే ఆ స్టోరీ ఈయన చేసిన పరిశోధనలో తెలుస్తుంది ఈవిడ కూడా రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆవిడే అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మాల్వికాగ్నిమిత్రము కాళిదాసు రచించాడు. ఇది డీడీలో వచ్చేదండి, దూరదర్శన్ భారతిలో ఒకప్పుడు వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎట్లా మీరు లాక్డౌన్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రామాస్ అయితే మీకు టైం ఉంది అనుకుంటే మీరు యూట్యూబ్లో డైరెక్ట్ టైప్ చేయొచ్చు, డీడీ భారతి మాల్వికాగ్నిమిత్రం అని, ఇది వస్తుంది. యూ కెన్ వాచ్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు. బాగానే ఉంటుంది. మాల్వికాగ్నిమిత్రం అంటే చాలా ఫేమస్ డ్రామా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం మాల్వికాగ్నిమిత్రం అది చూసాం కదండి. అగ్నిమిత్రుడు తర్వాత వచ్చిన రాజు పేరు వసుమిత్రుడు. ఆ వసుమిత్రుడు అగ్నిమిత్రుడు తర్వాత వచ్చిన రాజు వసుమిత్ర. ఆ వసుమిత్ర తర్వాత వచ్చిన రాజు బాగభద్ర. సో ఈ బాగభద్ర అనే గురించి కొంచెం మనము చదవాలి. ఈ బాగభద్ర ఏం చేస్తాడు అంటే, విదిష ఉంటుంది కదండి మనకి, వీళ్ళ రాజధాని అంటే శుంగుల రాజధాని విదిష ఉంటుంది కదా. ఈ విదిష అనే గ్రీకులు ఏమని పిలిచేవారు అంటే వేసానగర్ అని పిలిచేవారు. ఈ నార్త్ ఇండియాలో ఇప్పుడు వి పలకరు, బా అని పలుకుతారు కాబట్టి దీన్నే మనం ప్రస్తుతం బేస్ నగర్ అంటాము, బేస్ నగర్. సో గ్రీకులు విదిషాని వేసానగర్ అన్నారు. కాలక్రమేణా దాన్ని వీసానగర్ కానీ అందరూ కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒక స్టోరీ చెప్తాను చూడండి, ఇంపార్టెంట్ అంటే ఇది స్టోరీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఎవరు మనం మాట్లాడుతున్నాం, శుంగుల గురించి. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఏమని, ఇక్కడ శుంగాస్ పరిపాలిస్తున్నప్పుడు ఈ నార్త్ వెస్ట్ ప్రాంతం ఉంటుంది కదండి, అక్కడ గ్రీకులు పరిపాలిస్తున్నారనమాట. అంటే టైం పీరియడ్ చూసుకుంటే కాంటెంపరీ, సమకాలీన వాళ్ళు. ఇక్కడ బాగభద్ర ఉన్నప్పుడు, శుంగరాజైన బాగభద్ర ఉన్నప్పుడు ఈ వెస్టర్న్ పార్ట్లో మనకి గ్రీకులు పరిపాలిస్తున్నారు. అప్పుడు గ్రీక్ని పరిపాలిస్తున్న రాజు పేరు యాంటియల్ కీడస్ అనే రాజు, గ్రీక్ రాజు పరిపాలిస్తున్నాడు. ఈయన సమకాలికుడు అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఇది నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ గ్రీక్ రాజు పరిపాలిస్తున్నాడు, నార్త్ వెస్ట్లో గ్రీక్ రాజు పరిపాలిస్తున్నాడు. అతని పేరేంటి, యాంటియల్ కీడస్. ఇతను ఇక్కడ ఇద్దరు కూడా మనం చూసుకుంటే శుంగవంశం వారు పరిపాలిస్తున్నారు మధ్య భారతదేశంని. ఎవరు ఆ ప్రస్తుతం పరిపాలిస్తున్న శుంగరాజు అంటే బాగభద్ర రాజు పరిపాలిస్తున్నాడు. సో ఈ గ్రీక్ రాజు యాంటియల్ కీడిస్ అన్నతను తన రాయబారి హెలియోడోరస్ని పంపుతాడు. హెలియోడోరస్. సో హెలియోడోరస్ని పంపుతాడు. కాబట్టి గ్రీక్ రాజు అయినటువంటి యాంటియల్ కీడిస్ శుంగ రాజ్యానికి తన రాయబారి అయినటువంటి హెలియోడోరస్ను పంపిస్తాడు. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదండి. యాంటియల్ కీడిస్ అనే గ్రీక్ రాజు తన రాయబారి అయినటువంటి హెలియోడోరస్ను శుంగవంశ రాజైన బాగభద్ర దగ్గరకు పంపడం జరిగింది. అయితే అలా వచ్చిన హెలియోడోరస్ ఈ బాగభద్ర ప్రభావముచే విదిషాలో, అంటే వేసనగర్ అప్పుడు బ్రిటిషర్స్ వీళ్ళు గ్రీక్స్ పిలిచేవారు కదా. సో ఆ హెలియోడోరస్ బాగభద్ర ప్రభావముచే విదిషాలో, అంటే అప్పుడే వాళ్ళ గ్రీక్స్ విదిషానే వేసానగర్ అని పిలిచేవారు, ఆ వేస్ నగర్లో
ఒక స్తంభ శాసనము ఇస్తాడు, ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ని వేయిస్తాడనమాట. హెలియోడోరస్ అనే అతను ఒక పిల్లర్ తోటి ఒక శాసనం వేస్తాడు. దాన్నే వేస్ నగర్, ప్రస్తుతం బేస్ నగర్ అంటారు, బేస్ నగర్ లేదా వేస్ నగర్ స్తంభ శాసనము, పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఈ ఇన్స్క్రిప్షన్. బేస్ నగర్ ఆర్ వేస్ నగర్ లేకపోతే విదిష స్తంభ శాసనము ఎవరు వేయిస్తారు అని ప్రశ్న అడుగుతాడు ఎగ్జామినేషన్లో, హెలియోడోరస్. ఈ కాన్సెప్ట్కి ఇట్లా చదివితేనే మనకు అది క్లియర్గా అర్థమవుతుందండి. ఇది స్టోరీ అనమాట. ఈ బేస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్కి సంబంధించిన స్టోరీ ఏమిటి అంటే ఇది. సమకాలురు అంటే ఏమిటి సార్ అని మురళీకృష్ణ గారు అడుగుతున్నారు. అంటే సమకాలికులు అంటే ఏం లేదండి, ఒక పర్టికులర్ ప్రాంతంలో ఒక రాజు పరిపాలిస్తున్నప్పుడు అదే సమయంలో ఇంకొక ప్రాంతంలో పరిపాలిస్తున్న రాజు ఎవరిని సమకాలికులు అంటారు, కాంటెంపరీస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే ఇతను ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఉంటే అతను సమకాలికుడుగా తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పి అనాలి. సమకాలికులు అంటే మీనింగ్ ఒక పర్టికులర్ ప్రాంతంలో పరిపాలిస్తున్న రాజుకి ఇంకొక ప్రాంతంలో అదే సమయంలో ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళంతా ఒక సమకాలికులు, కాంటెంపరీస్ అని మనం అంటాము. అంటే ఒకటే టైం పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వేసనగర్లో స్తంభశాసనం వేస్తాడు, దాన్నే వేసనగర్ స్తంభశాసనం అని పిలుస్తాము. అయితే ఈ స్తంభం పైన గరుడ బొమ్మ వేయడం జరిగింది. ఈ స్తంభశాసనం పైన గరుడ బొమ్మ వేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేస్ నగర్ స్తంభశాసనం పైన ఏ బొమ్మ వేయడం జరిగింది? గరుడ బొమ్మ వేయడం జరిగింది. గరుడ అంటే ఏంటి? విష్ణువు యొక్క వాహనము. విష్ణు యొక్క వాహనము గరుడ. విష్ణు యొక్క వాహనము గరుడ కదండి. మరి అటువంటి గరుడ బొమ్మను వేశాడు అంటే అర్థం ఏమిటి? ఆ సమయంలో భాగవత మతము బాగా ప్రచారంలో ఉండేది, బాగా ప్రసిద్ధి గాంచింది అని అర్థము. ఓకేనా పాయింట్? వేసనగర్ స్తంభశాసనం పైన గరుడ బొమ్మ వేయడం జరిగింది. గరుడ అంటే విష్ణువు యొక్క వాహనము. అందుకే భాగవత మతము విశ్వఖ్యాతి చెందింది ఆ కాలంలో. శుంగులు మెల్లగా భాగవతం వైపు వెళ్తున్నారు. అయితే హీలియోడోరస్ అనే అతను, ఈ హీలియోడోరస్ అనే రాయబారి భాగవతం మతంను స్వీకరించాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గ్రీక్ రాజు అయినటువంటి యాంటియల్కీడిస్ పంపించిన రాయబారి హెలియోడోరస్ భాగవత మతాన్ని స్వీకరిస్తాడు, బాగా ప్రభావితము చెంది. భాగవత మతం అంటే ఏంటి? కృష్ణుడి యొక్క ఆరాధనకు అధిక ప్రాధాన్యం ఇచ్చి విష్ణు యొక్క ప్రధానమైన విష్ణు యొక్క ప్రధానమైన అవతారము కృష్ణుడు అని భావిస్తారు వీళ్ళు. కృష్ణుని ఎక్కువగా పూజిస్తారు. ఆ మతంని భాగవత మతం అంటాం. ఈ పాయింట్ ఓకే కదండి? బేసనగర్ ఇన్స్క్రిప్షన్లో ఏముంది అని కిరణ్ వానా గారు అడుగుతున్నారు. నేను మీకు చూపిస్తానండి ఎగ్జాక్ట్గా ఇన్స్క్రిప్షన్, వాటికి సంబంధించి నేను మీకు చూపిస్తాను తొందరలో. సో ఇక ఈ పాయింట్ బేసనగర్ ఇన్స్క్రిప్షన్ అర్థమైంది కదండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, అందుకు నేను స్ట్రెస్ చేస్తున్నా. ఇప్పుడు మీకు నేను చూపిస్తా చూడండి. ఎస్, ఇక్కడ మీకు కనబడుతున్న స్తంభశాసనమే బేసనగర్ స్తంభశాసనము. విదిశాలో ఉంటుంది. ఎక్కడంటే మధ్యప్రదేశ్లో. ఎవరన్నా కనుక మధ్యప్రదేశ్ వెళ్ళినట్లయితే నా పర్సనల్ సజెషన్ ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి, ఆ చరిత్ర అర్థం చేసుకోండి. ఆ స్తంభశాసనం ఇదిగోండి, ఇదనమాట బేసనగర్ స్తంభశాసనం. ఈ పైన చూసినట్లయితే ఇక్కడ మీకు గరుడ బొమ్మ అనేది వేయడం జరిగింది. మీరు అక్కడ వెళ్ళినట్లయితే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ బోర్డు అక్కడ ఉంటుందండి. ఈ బోర్డు యాక్చువల్లీ అక్కడ ఉంటుంది. ఇదిగోండి ఈ బోర్డు ఉందా ఇక్కడ, ఈ బోర్డే అనమాట ఇక్కడ ఈ బొమ్మ. సో ఈ బోర్డులో ఏమని రాశారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు? ఈ స్తంభం యొక్క చరిత్ర గురించి రాశారు. ఏమంటున్నారు ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు? ఈ స్తంభం ఏదైతే ఉందో లోకల్గా అంటే ఆ ప్రాంతంలో దీన్ని కంబు బాబా అంటారు. ముఖ్యంగా ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో దీన్ని ఎక్కువగా పూజిస్తారు. ఇక్కడ శాసనంలో ఇక్కడ తెలుపబడి ఉంటాయి, ఇక్కడ రాసి ఉంటుంది, ఇక్కడ స్తంభశాసనం పైన రాసి ఉంటుంది అనమాట. అది బ్రహ్మి లిపిలో ఉండడం జరిగింది, ప్రాకృత భాషలో ఉండడం జరిగింది. ఈ స్తంభశాసనం పైన ఏమని చెప్పబడింది అంటే ఈ శాసనంని గ్రీక్ చెందినటువంటి హెలియోడోరస్ అనే అతను ఇచ్చాడు. అతను బాగభద్ర అనే రాజు దగ్గర ఆస్థానంకి వచ్చాడు అంబాసిడర్గా, రాయబారిగా. ఎవరు రాయబారి? యాంటియల్కీడిస్, ఇండో బ్యాక్ట్రియన్ కింగ్
అంటే గ్రీక్, బ్యాక్ట్రియన్ అంటే గ్రీక్స్, ఇండో గ్రీక్ రాజు అయినటువంటి యాంటియల్కిడిస్ యొక్క రాయబారిగా సెంట్రల్ ఇండియా మధ్య భారతదేశానికి పరిపాలిస్తున్న భాగభద్ర రాజుకి రాయబారిగా ఇతను హెలియోడరస్ అనే అతను వచ్చాడు. అతను ఈ శాసనంని వేశాడు. అతను భాగవత మతాన్ని స్వీకరించాడు అని చెప్పి ఈ శాసనంలో తెలుపబడి ఉంది. ఈ శాసనము అప్రాక్సిమేట్లీ 150 BC డేట్ అవసరం లేదండి, ఆ టైంలో వేయడం జరిగింది అని శాసనంలోనే తెలుపబడింది. సో ఈ శాసనంలో ఈ విధంగా తెలుపబడి ఉంది. శాసనం ఏ లాంగ్వేజ్లో వేశారని హర్షవర్ధన్ అంటున్నారండి. లాంగ్వేజ్ భాష వచ్చేసరికి ప్రాకృత భాష, లిపి వచ్చేసరికి బ్రహ్మీ లిపి. భాష లిపి డిఫరెన్స్ మీకు తెలుసు కదండి. భాష వేరు, లిపి వేరు. ప్రాకృత భాష, బ్రహ్మీ లిపి. సో ఇది ఆ శాసనంకి సంబంధించింది. అయితే నెక్స్ట్ ఏమవుతుంది మనకి, ఈ శుంగవంశంకి పరిపాలిస్తున్న తర్వాత దేవభూతి అనే రాజు వస్తాడు. దేవభూతి అనే రాజు వస్తాడు. ఈ దేవభూతి అనే రాజు సరిగ్గా పరిపాలన అనేది చెయ్యడు. ఇతనికి ఒక కూతురు ఉంటుంది. అతని కూతురుని వాసుదేవ కన్వ అనే ఒక అతనికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. వాసుదేవ కన్వ అంటే మరి వీళ్ళు బ్రాహ్మిన్స్ కదండి, ఇతను కూడా బ్రాహ్మణే. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో మీకు తొందరలో చెప్తాను. సో దేవభూతి అనే రాజు ఇప్పుడు పరిపాలించడం జరుగుతుంది శుంగవంశాన్ని. అతని కూతురుని వాసుదేవ కన్వకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఈ వాసుదేవ కన్వని తన ప్రధానమంత్రిగా నియమించుకుంటాడు దేవభూతి. అయితే ఈ దేవభూతి సరిగ్గా పరిపాలన అనేది చెయ్యట్లేదు. దానితో ఈ వాసుదేవ కన్వ అనే అతను దేవభూతిని చంపివేసి ఇతను రాజ్యాన్ని చేపడతాడు. ఆ విధంగా కన్వ డైనాసిటీ అనేది శుంగుల స్థానంలో ఏర్పాటు అవుతుంది. ఈ వంశం యొక్క స్థాపకుడు ఎవరు అంటే వాసుదేవ కన్వ. సో కన్వల వంశం కూడా ఎవరు రాజులు అంటే బ్రాహ్మణ వంశం. అందుకని శుంగులు, కన్వులు ఇద్దరు ఏ వర్ణానికి చెందినవారు అని ఎగ్జామ్లు అడిగితే బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అని మనం ఆన్సర్ చేయాలి. శుంగుల స్థానంలో ఏ రాజవంశం వారు వచ్చారు వాళ్ళ స్థానంలో అంటే కన్వ వంశం వాళ్ళు వచ్చారు. స్థాపకుడు ఎవరంటే వాసుదేవ కన్వ. శుంగుల్లో ఆఖరి రాజు ఎవరు అంటే దేవభూతి. దేవభూతిని చంపి శుంగవంశాన్ని నిర్మూలించి కన్వ వంశాన్ని స్థాపిస్తాడు వాసుదేవ కన్వ. దీంతో శుంగాస్ మనకు కంప్లీట్ అయింది. కన్వ వంశంలోకి మనం ఎంటర్ అయ్యాము. అయితే ఈరోజు శుంగాస్తో మనం స్టాప్ చేద్దాం క్లాస్ని. నెక్స్ట్ క్లాస్లో కన్వ వంశం గురించి చదువుదాము, చేడి వంశం గురించి చదువుదాము. సో మీకు శుంగుస్ గురించి పాయింట్ అంతా క్లియర్ అని నేను అనుకుంటున్నానండి. మనము రేపు అగైన్ 10కి జాగ్రఫీ కలుద్దాము, 11 o'clockకి మనము పాలిటీలో కలుద్దాం. నోటిఫికేషన్స్ రావట్లేదని కొంతమంది అంటున్నారు. నోటిఫికేషన్స్ మ్యాక్సిమం వస్తాయండి, బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ నోటిఫికేషన్ రానట్లయితే ఈ టైంకి ఖచ్చితంగా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ టైంకి మీరు ఎట్లాగన్నా సరే ఆ ఛానల్కి వచ్చి ఉంటే లైవ్ అనేది వీడియో ఆల్రెడీ ఒక 5 minutes ముందే పెట్టడం జరుగుతుంది. సో మీరు ఆ టైం కల్లా రెడీగా ఉండండి, ఏమైనా వర్క్స్ అట్లా చేసుకున్నా సో మిస్ అవ్వకుండా ఉంటారు. ఆ పాయింట్ క్లియర్ కదండి. ఈరోజు మనము శుంగాస్ అనేది కంప్లీట్ చేసేసాం. ఏదైతే మనం చదివామో అవన్నీ మీరు నోట్ చేసుకోండి. డెఫినెట్గా మనం వీకెండ్లో జరిగే క్విజ్లో కూడా మనకి డైరెక్ట్గా అవన్నీ చూస్తాము. సో పాయింట్స్ అంతా ఓకే కదండి. థ్యాంక్ యూ అండి కిరణ్ వానా గారు, వర్షిని, రాకేష్, సాయి కుమార్. సరిగ్గా రూల్ చేయకపోతే చంపేస్తారా అని మధు గారు అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ సరిగ్గా రూల్ చేయకపోతే చంపేస్తారని కాదు అర్థము. ఎవరికన్నా రాజ్యకాంక్ష ఉంటుంది మధు గారు, ఆ రాజ్యకాంక్ష కోసం సరైన సమయం వెతుక్కుంటారు. ఎందుకంటే సింపుల్గా ఇతను చంపేసి నేను రాజుని అని ప్రకటిస్తే ప్రజల చేత తిరుగుబాటు అనేది అవుతుంది. అందుకని ఏదో కారణం చూపించి చంపాలన్నమాట. సో ఇతను బాగానే పరిపాలించవచ్చు, కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, అతను బాగానే పరిపాలిస్తున్న అపోజిషన్ వాళ్ళు చేసేది ఏంటి, ఇతను సరిగ్గా పరిపాలించట్లేదు అని చెప్పి నో కాన్ఫిడెన్స్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, వాళ్ళని ఇరకాటంలో పెట్టడం, అది అపోజిషన్ వాళ్ళ పని. ఇతను కూడా రాజకాంక్ష ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఎట్లాగన్నా సరే రాజ్యం అవ్వాలి అంటే ఏదో ఒక రీజన్ ఎత్తుక్కుంటాడు. దాని గురించి అనమాట. అంటే రాజ్యం సరిగ్గా చేయకపోతే చంపేస్తారా అంటే లిటరలీగా చేయకపోతే చంపేస్తారా అని కాదు. బేసికలీ ఇతనికి రాజు అవ్వాలని ఉంటుంది కాబట్టి ఎత్తులు వేసి రాజ్యంకి ఆస్థానం పైకి వస్తాడు. మీ క్వశ్చన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ ఏంటి దేవులుగా అడుగుతున్నారు. నెక్స్ట్ క్లాస్ మనం అగైన్ 10కి జాగ్రఫీ ఉంటుంది, 11కి పాలిటీ ఉంటుందండి. అయితే మనకి డైలీ 4 PM స్టాటిక్ జీకే, 6 PM సైన్స్ అనేది కూడా చూస్తున్నామండి మన ఛానల్లోనే.
ఇవి లైవ్ ఉంటాయి మన క్లాసెస్, ఇక్కడ స్ట్రీమింగ్ అనేది జరుగుతుంటుంది. సో 4 PM 6 PM అండి. నవీన్ గారు అదే మీరు అడుగుతున్నారు కదా, దాని ఆ పాయింట్ క్లియర్ అనుకుంటాం. థ్యాంక్ యూ అండి రాజేశ్వర్. నెక్స్ట్ క్లాస్ ఏంటి అంటే రేపు మళ్ళీ మనకు జాగ్రఫీ పాలిటీ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి ఆదిశేషు గారు, వీరవాణి, రాజు తోటయ్య, థ్యాంక్ యూ ఎవ్రీవన్. గౌతమి హరిత చిన్న. 2 minutes ఓవర్ వ్యూ అబౌట్ శుంగ అంటున్నారు వేద గారు. శుంగ బేసికలీ అదేనండి, మనకి మధ్య భారతదేశంలో పరిపాలించిన రాజవంశంలో మౌర్యాస్ పరిపాలిస్తుంటే మౌర్యాస్ ఆఖరి రాజు అయిన బృహద్రథుని చంపివేసి శుంగ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు పుష్యమిత్ర శుంగ. ఆయన కొడుకు అగ్నిమిత్ర. అగ్నిమిత్ర గురించి కాళిదాసు రచించిన మాల్విక అగ్నిమిత్రం అంటాము. శుంగులు పుష్యమిత్ర శుంగకి సంబంధించిన ఆస్థాన కవుల గురించి చూసాము, ఆయన గురించి కొన్ని పాయింట్స్ చూసాము. అగ్నిమిత్ర తర్వాత మనము వసుమిత్ర, తర్వాత భాగభద్రకు సంబంధించి మనము గ్రీక్ రాజు యాంటిల్కిడిస్ పంపించిన రాయబారి హెలియోడోరస్ వేసనగర్ స్తంభశాస్త్రం గురించి చదివాము. తర్వాత దేవభూతి అనే రాజు వస్తాడు, దేవభూతిని చంపి వాసుదేవ కన్వ వంశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇది బ్రీఫ్ అండి, వేదా గారు అడిగారు. సో మీకు ఈ బ్రీఫ్ ఓకే అనుకుంటున్నా. నెక్స్ట్ ఆల్ హిస్టరీ క్లాస్ ఎక్కడ ఉన్నాయి అంటున్నారు వదన్పల్లి ఇంతియాజ్. సో ఇంతియాజ్ గారు మీరు చూసినట్లయితే మనం ఆర్డర్లో వెళ్తున్నామండి, అంటే హిస్టరీ. సో ఆల్ క్లాసెస్ ఎక్కడ ఉన్నట్టే మనం ఛానల్లోనే వీడియోస్ ఇప్పటి వరకు చూసినవి, లైక్ ఐవీసీ కానీ కావచ్చు, వేదిక్ సివిలైజేషన్, ఆర్యన్ సివిలైజేషన్, బుద్ధిజము, జైనిజము, మగధ, మౌర్య, మహాజనపదాస్, ఇవన్నీ ఆల్రెడీ గ్రీక్స్, శాకాస్, పార్థియన్స్, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇప్పటివరకు చూసామండి. అవి మన వీడియోస్లోనే ఉంటాయి, ఆల్ ఆర్ అవైలబుల్. సో మీరు చూడొచ్చు, కంప్లీట్గా ఆర్డర్లో రండి. ఏదైతే క్లాసెస్ ఇప్పటివరకు కవర్ చేయలేదో కవర్ చేసేసేయండి. మనకు దానికి సంబంధించిన ఆ టాపిక్ సంబంధించిన వీకెండ్ క్విజ్ కూడా కవర్ చేసేయండి, సో దట్ మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? యా థ్యాంక్ యూ అండి సాయి కుమార్.